శుభములు కలుగు నీకు. కళ్యాణి, అమ్మ కళ్యాణి, పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఏమ్మా, లెటర్ వచ్చింది అంటే నీ కళ నెరవేరబోతుందన్నమాట. ఇదిగో అమ్మా, సంతకం పెట్టు. అమ్మా, జాబ్ కన్ఫర్మ్ అయితే నా నోరు తీపి చేయాలి. అలాగే అన్నా. అమ్మా, అక్క, సునైనా, అందరూ రండి. కళ్యాణి, ఏంటి పోస్ట్మెన్ బాబాయ్ గొంతు వినిపించింది? లెటర్ ఏమైనా వచ్చిందా? వచ్చిందక్క. లెటర్ వచ్చిందా? ఏదేటివు? ఏ ఆగాగు, ముందది అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని దండం పెట్టుకొని. గొప్పేలే, పెద్ద నీకే వచ్చిందని పోజు. ఎస్. లెటర్ ప్లీజ్. అమ్మా, నువ్వే అమ్మవారి దగ్గర పెట్టమ్మా. ముందు నువ్వే ఓపెన్ చేయి. చెయ్యమ్మా. వరాహి, చదువమ్మా. అమ్మా, ట్రైనింగ్కి రమ్మనుంది. కళ్యాణి, నీకిప్పటి నుంచి పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్. కంగ్రాట్స్ అక్క. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. నీ కల నెరవేరబోతోంది కళ్యాణి. ఇన్నాళ్ళ నీ కష్టం తీరుతోంది. అక్క, పోలీస్ అవ్వకముందే నన్ను నిర్దోషినని నిరూపించావు. నేను జైలుకి వెళ్లకుండా కాపాడావు. ఇప్పుడు నువ్వు పోలీస్ అయితే నాలాంటి ఎంతో మందిని కాపాడతావు. అవును కళ్యాణి, ఎంత కష్టం వచ్చినా నువ్వు నీ ఇంటిని కాపాడుకున్నావు. అలాగే నీ డ్యూటీని నిలబెట్టుకున్నావు. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అక్క. కళ్యాణి, ఇప్పటి వరకు నీ జీవితం ఒకెత్తు, ఇక నుంచి నువ్వు జీవించబోయేది ఇంకొక ఎత్తు. ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఎన్నో రకాల మనస్తత్వాల వాళ్ళు ఎదురవుతారు. నిన్ను తొక్కేసేవాళ్ళు, నీకంటే కింద స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటారు. తొక్కేవాళ్లకి దొరక్కుండా
కింద వాళ్ళకి దూరం అవ్వకుండా జాగ్రత్తగా తూకం వేసుకుంటూ రావాలి. అప్పుడే జీవితంలో పై స్థాయికి చేరగలుగుతావు. అలాగేనమ్మా, నువ్వు చెప్పిన ఈ పాఠాన్ని ఎప్పుడు మర్చిపోను. కళ్యాణి, మనిషి లక్ష్యాన్ని సాధించాలంటే కృషి పట్టుదల చూపిస్తే సరిపోదు. ఆ మనిషి మీద ఆప్యాయత, అనురాగం చూపించే కుటుంబం ఉండాలి. వాళ్ళ ప్రోత్సాహం వల్లే మనసు ఉల్లాసంగా ఉండి విజయాలు సాధించగలుగుతాము. నువ్వనుకున్నది సాధించడానికి నీ వెనక ఎప్పుడూ మేమంతా ఉంటాం. మీరే నా బలం అక్క. మీరంతా తోడుగా ఉంటే నేను చాలా పెద్ద స్థాయికి చాలా తొందరగా వెళ్తాను. సరే సరే, ముందు నోరు తీపి చేసుకో. అమ్మా, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఓ పర్సన్ని రమ్మన్నాను. ఈ టైంలోనా? అతను చాలా బిజీ పర్సన్, బట్ వారాహిని లాక్ చేయడానికి ఉపయోగపడే ఓ కీ పర్సన్. ఎవరెతను? అమ్మా అరుంధతి, ఏంటి ఇతనా? ఆ బిజీ పర్సన్, కీ పర్సన్ ఇతనా? చిచి, ఇతను కాదు. అమ్మా ఇతని వల్ల ఇప్పుడు మనకి ఎలాంటి యూజు లేదు. దున్నపోత మీద వాన పడితే నిలబడుతుందా? అమ్మా ఏయ్, నువ్వేంటి చీకటి పడ్డాకొచ్చావు? అంత ఇంపార్టెంట్ పనేంటి? పగటి వెలుతుల్లో వెలిగిపోతూ మాట్లాడుకోవడానికి జరిగిందేమీ చిన్న విషయం కాదు కదమ్మా. మీ జీవితాల్లో కాళరాత్రి లాంటి చీకటిని నిలిపిన సంఘటన. అందుకే పగలు మీ బాధ చూడలేననిపించి ఇలా చీకటి పడి నాకొచ్చా. ఒకసారి మమ్మల్ని చూడు. మా మొహాల్లో బాధ కనబడుతుందా? ఎవరినో కొట్టేద్దామన్నంత కసి కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎవరినో కాదు, ఎదురొచ్చిన వాళ్ళ జీవితాల్ని కొట్టాలనే కోపం. ఎదురొచ్చిన వాళ్ళ అంటే నేనా? చిచి, నిన్న నీ స్థాయి మనిషిని కొట్టి మా స్థాయిని తగ్గించుకోలేము. అవునులే, పెళ్లి జరగదనే ఫ్రస్ట్రేషన్లో ఎవరో ఒకరు కొట్టాలనే అనిపిస్తుంది. పెళ్లి జరగదని ఎవరు చెప్పారు? అదేంటమ్మా, స్వయానా పెళ్లి కొడుకే పెళ్లి వద్దన్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎవరు వద్దన్నా పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. అదేలాగమ్మా, చరణే వద్దంటే ఎవరు చేయగలుగుతారు ఈ పెళ్లి?
అదిగో ఆయన. ఈయనెవరమ్మా? చరణకేమన్నా చుట్టమా? ఉహుం. చట్టానికి చుట్టం. ప్రముఖ లాయర్ ప్రదీప్ గారు. నమస్తే అరుంధతి గారు. నమస్తే. మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి. చెప్పండమ్మా, చాలా ఇంపార్టెంట్ కేసు ఫైల్ చేయాలని చెప్పారు. ఎవరి మీద? ఏంటా కేసు? కృష్ణ తులసి తెలుసుగా మీకు? ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరుంటారమ్మా? ఆ వెల్ నోన్ కృష్ణ తులసి కూతురు పోలీస్ ట్రైనింగ్ కి వెళ్లబోతున్న కళ్యాణి మీద కేసు పెట్టాలి. ఏమని పెట్టాలి? మొన్న ప్రణయ్ అనేవాడి విషయంలో పెద్ద ఇష్యూ జరిగింది. గుర్తుందా మీకు? గుర్తుందమ్మా. ఆ కేసు ప్రస్తుతం జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. నేనే డీల్ చేస్తున్నాను. ఆ కేసులో సునైన ఏ తప్పు చేయలేదని పోలీసులు తనని వదిలేశారు. అవును. ఆ కేసులో కళ్యాణి క్రైమ్ చేసిందని కేసు వెయ్యాలి. ఇదేం ట్విస్ట్ అరుంధతి? ఆ కేసులో చేస్తే గీస్తే సునైనా నేరం చేసి ఉంటుంది కానీ అసలు కళ్యాణికి ఆ కేసుకి సంబంధం ఏంటి? అవును మేడం, కళ్యాణి నేరం చేసిందని ఎలా? నేరం చేయడం అంటే ఓ మనిషిని చంపడం మాత్రమే కాదు కదా లాయర్ గారు. ఓ మనిషి మరో మనిషిని చంపబోయే ప్రయత్నం చేసిందని ముందే తెలిసి ఆ విషయం బయటికి తెలిస్తే చెల్లెల్ని అరెస్ట్ చేస్తారేమో అని భయపడి అన్ని రోజుల పాటు ఆ నేరాన్ని దాచిపెట్టడం, అప్పటికి నేరస్తురాలైన సునైన గురించి పోలీసులకి చెప్పకపోవడం కూడా నేరమే కదా. ప్రణయ్ని చంపడానికి ట్రై చేసింది అనే కారణంతో నేరం చేసింది ప్రణయ్ అని బయటపడినా సరే పోలీసులు ఎఫ్ఐఆర్లో సునైన పేరు ఉంచారు. సో అదే నేరాన్ని దాచినందుకు కళ్యాణి మీద కేసు పెట్టచ్చనుకుంటా. అవును మేడం, పెట్టొచ్చు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, లా చదవని లాయర్వి, సుత్తి పట్టుకొని జడ్జివమ్మా నువ్వు. ఆహా, ఏం పెట్టావమ్మా పితలాటకం మెలికా. వెంటనే కళ్యాణి మీద కేసు పెట్టండి. ఆ ఇష్యూని హైలైట్ చేసి ఖచ్చితంగా తను చేసింది నేరమే అని నిరూపించండి. నేరం చేసిన తను పోలీస్ జాబ్కి అనర్హురాలు అని వాదించండి. పోలీస్ ట్రైనింగ్కి వెళ్లబోతున్న కళ్యాణి కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చునేలా చెయ్యండి. అలాగే మేడం. ఓ అమ్మా, భలే ఆలోచన చేశావమ్మా. ఈ దెబ్బకి వారాహి మన చెప్పు కింద చీమల పడి ఉంటుంది. చచ్చినట్టు రఘుని పెళ్లి చేసుకుంటుంది. చరణ్ని తనే పెళ్లికి మళ్ళీ ఒప్పిస్తుంది. అమ్మ నా అరుంధతోయ్, ఇది నీ ప్లానా? ఇందాకడి నుంచి కళ్యాణిని ఎందుకు ఇరికించాలనుకుంటున్నావా అని అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను.
కళ్యాణిని ఇరికించి వారాహిని ఆడుకోవాలనుకుంటున్నావా? వారాహి ద్వారా చరణ్ని ఒప్పించాలనుకుంటున్నావా? ఏం ప్లాన్ ఆలోచించావు తల్లుయ్? అయినా ఇదంతా నీకు పుట్టిన ఆలోచన కాదులే, మా నికృష్ట కుమారుడికి పట్టిన దరిద్రం. ఇంకా వాడి పెళ్లి రేఖతో అయినట్టే. ఈ ముష్టిదానో తీసుకొచ్చి వాడికి ముడిపెట్టేయటం బెటరు. లాయర్ గారు, మీరా పనిలో ఉండండి. అలాగే మేడం, కేసు చాలా స్ట్రాంగ్గా పెడతాను. వెంటనే జడ్జి నుంచి కళ్యాణికి జాబ్ పోయిందనే ఉత్తర్వులు వచ్చేలా చెయ్యండి. ఓకే మేడం, వెళ్ళొస్తాను మేడం. అమ్మా, ఐ లవ్ యూ మా. ఆహా, అమ్మా నేను వెళ్ళొస్తాను. ఏంటి విక్కీ, ఏంటి అలా చూస్తున్నా? ఏదైనా పనుందా నాతో? నువ్వు చేస్తున్న పనేంటో నీకు అర్థమవుతుందా? ఏ పని గురించి మాట్లాడుతున్నావు? పొద్దున్న చేసిన పనా, మధ్యాహ్నం చేసిన పనా, లేక ఇప్పుడు చేస్తున్న పని గురించా? ఎందుకు అలా వంకరగా మాట్లాడుతున్నావు? నీ ప్రశ్న స్ట్రైట్గా ఉందా? నాకు అర్థమైంది నువ్వు నన్ను ఈ మాట ఎందుకు అడుగుతున్నావో. అమ్మకి చెప్పి వారాహి వాళ్ళ మీద కేసు పెట్టించాననే కదా? అవును రేఖ, ఇప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టిస్తున్నారు? పోలీసులు పట్టించుకునే విషయాన్ని మనం పట్టించుకొని కావాలనేది గుర్తు చేస్తూ కేసు వేయాల్సిన అవసరం ఏమిటి? నా పెళ్లి చేయాలని అమ్మ ఎంతో ఆలోచిస్తుంది. ఎలా అయినా చరణ్ని ఇంటి అల్లుణ్ణి చేయాలని చూస్తుంది. కానీ నువ్వు ఎప్పుడు లేంది వాళ్ళ వైపు నిలబడి మాట్లాడుతున్నావు. నేనేమీ వాళ్ల వైపు మాట్లాడడం లేదు రేఖ. అనవసరంగా గొడవలు పెంచుకోవడం ఎందుకు అంటున్నాను. కావాలని వారాహి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటున్నాను. ఎందుకో నీకు తెలీదా? వారాహి ఎలా చరణ్ని నాకు కాకుండా చేస్తుందో నీకు తెలీదా? అరే, అసలు నీ పెళ్లికి వారాహికి సంబంధం ఏమిటి? ఏదో చరణ్ వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే పరామర్శించడానికి వెళ్ళింది. అది అనుకోకుండా నీకంటే ముందు వెళ్ళింది, అంతేగా? అంత మాత్రానికే వారాహి నిన్ను చరణ్ని వేరు చేసేస్తుందా? రే, నువ్వు మారిపోయావురా, చాలా మారిపోయావు. ఒక ఆడది నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చేసింది. ఇదిగో, ఇప్పుడు హాస్ని గురించా? రేఖా, నీకు మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ వెనక పరిస్థితులు కనబడడం లేదు. వాళ్ళ పరిస్థితులను బట్టే ప్రవర్తిస్తున్నారు కానీ మన కోసం పర్టికులర్గా ఏమీ చేయడం లేదు. ఆ తేడా గమనిస్తే నువ్వు కూడా వాళ్ళ మీద ఇంత కోపాన్ని పెంచుకోవు. నువ్వు బాగా అర్థం చేసుకున్నావుగా, నువ్వు బుద్ధుడు అయ్యావుగా. నువ్వు వాళ్ల వైపే నిలబడి మాట్లాడు. కానీ నేను నా ప్రాణం పోయినా వాళ్ళని క్షమించను. వాళ్ళు మంచోళ్ళుగా మారడం కలలో మాట. మనకి ద్రోహం చేయడం, మనల్ని నాశనం చెయ్యాలనుకోవడమే వాళ్ళకి తెలిసిన ఆట. అందుకే ఆ ఆటలో నేను వెనక్కి తగ్గను. వాళ్ళ ఎత్తుల్ని తిప్పి కొడతాను. అది కాదు రేఖా. ప్లీజ్ వికీ, నువ్వు నాకేవి నీతి బోధలు చెయ్యక్కర్లేదు. నేను చేస్తున్నదేవి తప్పు కాదు.
నీకు చేతనైతే నీ పెళ్ళానికి బుద్ధి చెప్పు. నాకు చెప్పాలని ట్రై చేయకు. అరే విక్కీ నా కోసం రేఖతో గొడవ పడుతున్నాడు. నిజంగా తనలో చాలా చేంజ్ వచ్చింది. ఏంటి హాసిని అలా చూస్తున్నావు? అలా అంటే ఎలా? ఎలా అంటే అదోలా ఏదో ఇబ్బంది అనిపించేలా. అవునా? నా చూపులు నీకు ఇబ్బంది కలిగించాయా? మరి నువ్వెందుకు రేఖకి ఇబ్బంది కలిగిస్తున్నావు? ఏంటి నాకు రేఖకి మధ్య జరిగిన మాటలు నువ్వు విన్నావా? నువ్వు రేఖకి సపోర్ట్ చేయకుండా నా వైపు ఎందుకు నిలబడ్డావు? ఇందులో ప్రశ్నించడానికి ఏముంది హాసిని? చాలా క్లియర్గా కళ్యాణి తప్పు లేకపోయినా తన మీద కేసు పెట్టమని లాయర్కి చెప్తుంటే నేను చూస్తూ ఎలా ఉండను? కళ్యాణి, అందులో ఏముంది? కళ్యాణి గారి మీద కోర్టులో కేసు ఫైల్ అయింది. ఏంటి కృష్ణ తులసి, పోలీస్ అయిపోతుంది, ఊళ్ళో తలెత్తుకొని గర్వంగా తిరుగుదామని కన్న కలలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయా? అంటే ఈ కేసు పెట్టింది నేనే.